my time, you are I want. Neither of us wanna be alone. Breathing in your love or your touch. Oh, it's what I'm there. Yeah. So let me proceed. So in today topic, we are going to discuss about the creation of the virtual machine. ఓకే. సో బేసిక్‌గా ఎవరు లేరు కాబట్టి తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే. ఓకే. యాహ్! రికార్డింగ్ చేస్తారు ప్లీజ్. రికార్డింగ్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే. థాంక్ యూ. క్రియేషన్ ఆఫ్ వర్చువల్ మిషన్. ఓకే. సో హియర్ అంటే ఎలాగంటే మనకు బేసిక్‌గా క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో ఇప్పుడు మనం వీఎంవేర్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా ఉందో సేమ్ అలాగే క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో కూడా ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలన్నప్పుడు సో వీఆర్ కాలింగ్ యాజ్ హియర్ ఇన్స్టాన్సెస్. ఇన్స్టాన్స్ అంటారు. ఓకే. సో దిస్ వర్చువల్ మెషిన్ ఈజ్ క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ జీసీపీ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ అవుతుంది. సో దిస్ సర్వర్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఓకే సెపరేట్ స్టోరేజ్, మెమొరీ అండ్ నెట్వర్క్. సో ఇవన్నీ సెపరేట్గా మనం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. అండ్ వాట్ ఆర్ ద అడిషనల్ ఫీచర్స్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ మీన్స్ సో దిస్ సర్వర్ విల్ బి హ్యావింగ్ ద ఆప్షన్ ఆఫ్ యాహ్! లైక్ ఐయామ్ నాట్ ఏబుల్ టు సీ ద స్క్రీన్. స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే. యాహ్! లేదండి. నా ఇప్పుడు కనిపిస్తుందా? యాహ్! విజిబుల్. ఓకే. So this server will be having the features of we can create it like auto scaling and we can create server in multiple zones. సో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఆ టర్మినాలజీస్ ఏంటంటే whenever we are creating కొన్ని టర్మినల్ ఫర్ ఎగ్జాంపుల్ జోన్స్ ఆర్ డేటా సెంటర్స్. సో యూజువల్గా ఈ రెండు టర్మినాలజీలు ఏంటంటే జోన్స్ అంటే ఇక్కడ పర్టికులర్గా like a DC location అంటారు where our data center is located and collection of DC also. For example ఎలాగంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద జోన్. ఓకే. ఇండియాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ లైక్ ఏ ముంబై అండ్ హైదరాబాద్ 2 లొకేషన్స్లో డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ని కలెక్టివ్గా మనం జోన్స్ అంటాము. ఓకే. ఇండివిజువల్గా వాటిని డేటా సెంటర్స్ అంటాం అన్నమాట. డేటా సెంటర్ మీన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఫర్ ద బిజినెస్ పర్పస్. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ద థింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో టర్మినాలజీ ఏంటంటే ట్యాగ్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా మనం సర్వర్ క్రియేట్ చేసినప్పుడు వస్తుంటాయి. సో అది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ రైట్ నౌ. సో ట్యాగ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ నేమ్ కన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ I created one server. This server is Oracle server, for example. So, for example, in my environment, 1000 servers are there. How to find out which one is Oracle by name itself means, so I'm going to provide some tags. For example, server underscore aura.
like that. So I'm going to make it as a Oracle. So this is we are calling as a tags. Tags is a shortest form of సర్వర్ ఇన్ఫర్మేషన్ని మనము ట్యాగ్స్ అని అంటాం అన్నమాట. సో ఇది బేసిక్ డీటెయిల్స్. లెట్ వి మూవ్ టు ద క్రియేషన్ ఆఫ్ సర్వర్. సో ఇది మన బేసిక్గా ఇది మన జీసీపీ కన్సోల్. సో జీసీపీ కన్సోల్లోకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఎ 2 ఆప్షన్స్. వన్ ఈజ్ దట్ హియర్ లైక్ ఏ విఎం ఇన్స్టాన్సెస్ అన్న క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు క్లియర్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి ఇక్కడ. ఓకే, హియర్ వీ కెన్ సెలెక్ట్, వీ కాన్ వ్యూ మోర్ ప్రోడక్ట్స్. Okay. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కో ఆప్షన్ ఒక్కోలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి సంబంధించి అంటే సర్వర్కి సంబంధించి దీస్ ఆర్ ద ఆప్షన్స్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద స్టోరేజ్ రిలేటెడ్ ఆప్షన్స్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద అనలిటిక్స్ ఆప్షన్స్. This is related to the network operations. This is related to distributed cloud operations. Means everything is segregated individually. So for example, here I need to proceed with the compute. So compute engine is the one of the option we are using to create the server. Server here we are calling as a ఇన్స్టాన్స్. ఓకే, సో ఇక్కడ 2 ఆప్షన్స్ యాజ్ అ సైడ్ ఇక్కడ మనం 2 ఆప్షన్స్ వెళ్ళొచ్చు. ఒకటి విఎం ఇన్స్టాన్స్ కానీ లేకపోతే కంప్యూట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్లిక్ ఆన్ ద విఎం ఇన్స్టాన్స్. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఒకసారి గో త్రూ చేద్దాం. సో హియర్ యూ కెన్ సీ దట్ ఇన్స్టాన్స్ టెంప్లెట్స్ అని. ఇన్స్టాన్స్ టెంప్లెట్స్ అంటే ఇన్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ సెట్ ఆఫ్ సర్వర్ని మనము డిప్లాయ్ చేయాలి ఇంటూ ద మల్టిపుల్ లొకేషన్స్, అంటే సేమ్ ఫీచర్స్. అలాంటప్పుడు ఇన్స్టాన్స్ టెంప్లేట్ అనే ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇక్కడ మిషన్ ఇమేజెస్ అంటే ఓన్లీ ఆ కాన్ఫిగరేషన్ ఇమేజెస్ మాత్రమే తీసుకోవాలనుకుంటే మిషన్ ఇమేజెస్. ఓకే, సో ఇక్కడ ఇంకో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ టు ద వర్చువల్ మిషన్. అంటే మామూలుగా మనం మైగ్రేషన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు విఎం మైగ్రేషన్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ టు ద వర్చువల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక విఎం సర్వర్ ఉంది, లేకపోతే మన దగ్గర లేకపోతే ఫిజికల్ సర్వర్ ఉంది. దాన్ని మనము మైగ్రేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసి ఈ యొక్క ఇన్స్టలేషన్ అనేది చేసి ఫ్రమ్ దేర్ క్లౌడ్ బిల్డ్ ఏపీఐ కానీ క్లౌడ్ బిల్డ్ ఇంజిన్ ఏపీఐ కానీ అంటే సర్వర్ని మైగ్రేషన్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే బేసిక్గా మైగ్రేషన్ చేసినప్పుడు మనకి డేటా అనేది లాస్ అవుతాయి. సో అందుకోసమే ఎలాగంటే ఆల్వేస్ ప్రిఫరబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ మైగ్రేషన్ క్రియేషన్ ఆఫ్ ద న్యూ ఇన్స్టాన్స్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, సో లెట్ వి గో టు ద క్రియేట్ అన్ ఇన్స్టాన్స్. క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఆరకల్ డెమో అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇన్సైడ్ ఆఫ్ దట్ ఇక్కడ చూడండి రీజియన్స్ ఉంది. సో దిస్ రీజియన్స్ ఈజ్ డిఫైనింగ్ దట్ ఓకే వెదర్ I can create my server into the any one of the region. Let it be, for example, in Asia Pacific I'm going to create in Mumbai. So మనకి ఇక్కడ మొత్తము 2 ఆప్షన్సే ఉన్నాయి, ఒకటి ముంబై అండ్ ఒకటి ఢిల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ టు ద ముంబై. ఓకే, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఇక్కడ మంత్లీ ఎస్టిమేషన్ రేట్ కూడా మారుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టెడ్ ద ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ ద సేమ్ రేట్, ముంబై ఈజ్ ద సేమ్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టెడ్ ద ఒసాకా విల్ బి ద బిట్ కాస్ట్. ఇది ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే ఆ ప్లేస్లో మన యొక్క సర్వర్కి సంబంధించిన కొలాబరేషన్ కానీ లేకపోతే మన సర్వర్ ఆ డేటా సెంటర్ మెయింటెనెన్స్కి ఉన్న వాల్యూని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద డేటా సెంటర్స్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి.
ఓకే. సో, ఇండియాలో అయితే సమ్ సార్ట్ ఆఫ్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ డేటా సెంటర్ అనుకోండి. దేర్ లాట్ ఆఫ్ ఫ్లడ్స్ విల్ బి దేర్. సో, అందుకోసమని వాళ్ళు ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దానికి ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు చార్జ్ సమ్ ఎక్స్‌ట్రా అమౌంట్ ఫర్ దోస్ థింగ్స్. ఓకే. లెట్ ఇట్ బి ఐ సెలెక్టెడ్ ద ఢిల్లీ హియర్. ఢిల్లీలో ఇక్కడ అగైన్ వి ఆర్ హ్యావింగ్ ద జోన్స్. అంటే ఇంటర్నల్ ఢిల్లీలోనే యాజ్ ఎ సెడ్ రీజన్ అనేది ఎలా డిఫైన్ చేస్తుందంటే కలెక్షన్ ఆఫ్ ద డేటా సెంటర్స్. ఓకే. ఆ డేటా సెంటర్స్ ఏంటంటే ఈ జోన్స్. ఈ జోన్స్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి హ్యావ్ ఏ ఇన్సైడ్ ఆఫ్ ఢిల్లీలోనే మనకు 3 డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 డేటా సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ 2A ఒకటి, సౌత్ 2B ఒకటి, సౌత్ 2C. ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి కాల్ ఇట్ యాస్ ఎ స్ట్రీట్స్. ఓకే. 3 కాలనీలు ఉన్నాయనుకోండి. ఈ 3 కాలనీలు కలెక్షన్‌ని వి ఆర్ కాలింగ్ యాస్ ఎ ఢిల్లీ రీజన్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు క్లయింట్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు హీ ఈజ్ క్లియర్‌లీ గివింగ్ సర్వర్ నేమ్ ఏమి ఇవ్వాలి, సర్వర్ ఏ రీజన్‌లో ఉండాలి అండ్ జోన్స్ కూడా ఏ రీజన్‌లో ఉండాలి. ఇఫ్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ద జోన్స్ ఏ రీజన్‌లో ఉండాలి మనం అడిగి మనం తీసుకోవాలన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మై సర్వర్ ఈస్ ఐ యామ్ ఓకే విత్ ఎనీ ఎన్విరాన్మెంట్. ఐ యామ్ గో విత్ ఎనీ. ఓకే. నాకు ప్రెజెంట్ మాకు క్లయింట్ ఏది ఇవ్వలేదు. హి ఈజ్ ఓకే విత్ ఎనీ ఎన్విరాన్మెంట్. ఐ గాట్ ఎ రిటర్న్ కన్ఫర్మేషన్. ఐ యామ్ గోయింగ్ విత్ ఎనీ. సో, కిందన ఇక్కడ మీకు ఆప్షన్స్ చూసుకుంటే సో, దీస్ ఆర్ ద మల్టిపుల్ వేస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ద సర్వర్. ఇక్కడ చూడండి. ఇక్కడ E2 అనేది ఇట్స్ ఎ లో కాస్ట్. డే టు డే సర్వీసెస్‌కి అయితే ఐ యామ్ గోయింగ్ విత్ E2 ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ విత్ హై పర్ఫార్మెన్స్. నాది ఆరకిల్ డేటాబేస్ ఉంది. హై పర్ఫార్మెన్స్ ఉండాలి అన్నప్పుడు సో, హై పర్ఫార్మెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ సీపీయూస్ అంటే నా సర్వర్‌కి సీపీయూస్ కూడా మారుతాయి. అండ్ దానికి సంబంధించి మెమరీ కూడా కెపాసిటీ కూడా మారుతుంది. అండ్ సో, దీని మారేదాన్ని బట్టి మన కాస్ట్ కూడా ఇక్కడ డిఫర్ అవుతుంది. సో, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ కాస్ట్ ఎఫెక్టివ్. అందుకే మనము సర్వర్ క్రియేషన్ అప్పుడు ఆల్వేస్ వి నీడ్ టు హ్యావ్ ఎ ఫైనాన్షియల్ టీమ్ అప్రూవల్ అండ్ వి నీడ్ టు హ్యావ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ వాట్ వి నీడ్ టు డూ ఇట్ అండ్ వేర్ వి నీడ్ టు డూ ఇట్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ద సర్వర్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇది కలెక్టివ్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో, తీసుకున్న తర్వాత ఓకే. సో, తీసుకున్న తర్వాత సో, వి కెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గో విత్ లో ప్రయారిటీ ఓన్లీ. అది నాకు డే టు డే Oh, ఆపరేషన్స్ పరంగానే. ఓకే. సో, హియర్ దేర్ ఈస్ సమ్ అడిషనల్ ఆపరేషన్స్ విల్ బి దేర్. ఓకే. ఇక్కడ మనం అంటే మెమరీ పరంగా ఏదైనా తీసుకోవాలా? అంటే సీపీయూ పరంగా ఏదైనా తీసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ మీన్స్ ఐ కెన్ చేంజ్ ద ఆప్షన్స్ హియర్. అండ్ స్టోరేజ్ పరంగా ఏదైనా తీసుకోవాలా? అండ్ సీపీయూస్ పరంగా ఏదన్నా నంబర్ ఆఫ్ సీపీయూస్ నేనేమన్నా మార్చాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 1, 2, 3. సో, దిస్ రిక్వైర్మెంట్ యాస్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఐ యామ్ గోయింగ్ టు go with the same options. For example, right now I don't have any specification. My client is okay for the డే టు డే ఆపరేషన్స్ ఓన్లీ. నాకు డే టు డే ఆపరేషన్స్‌కి ఒక సర్వర్ కావాలి. ఈ రీజన్‌లో కావాలి, ఈ లొకేషన్‌లో కావాలి అని చెప్పాడు కాబట్టి ఐ యామ్ గోయింగ్ విత్ ద సేమ్ లొకేషన్. ఓకే. సో, దెన్ యూ కెన్ సీ దట్ హియర్ మిషన్ టైప్. సో, యూజువల్‌గా మిషన్ టైప్ అంటే ఎలాగంటే బేసిక్‌గా ప్రీసెట్ అనేది ఎలాగంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లాగా. సో, ప్రీ డిఫైన్డ్ అయితే మామూలుగా 2 సీపీయూ కోర్, 1 కోర్ అండ్ 4 జీబీ ర్యామ్‌తో ఉంటుంది. లేదు if the client is looking for if you want to do the changes means we can do the changes here also. Based on the changes the cost also going to be effective. For example, client is looking for the custom. సో, నాకు క్లయింట్ క్లియర్‌గా చెప్పాడు. ఐ డోంట్ వాంట్ ద 2 కోర్స్. ఐ నీడ్ ద 8 కోర్స్. ఓకే. సో, 8 కోర్స్ కావాలంటే దెన్ ఐ నీడ్ టు గో విత్ 8 కోర్స్. ఆటోమేటిక్‌లీ 8 కోర్స్ కూడా నేను 10 కోర్స్‌కి కానీ నేను వెళ్తాను. ఓకే. సో, అండ్ మెమరీ ఎంత కావాలి? ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ వాటెవర్ ద చేంజెస్ ఐఎమ్ గోయింగ్ టు బి అడాప్టెడ్ హియర్, ద రేట్ ఆల్సో గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్ హియర్. సో, అడాప్ట్ చేసుకొని వదిలేయడం అంటే నో నీడ్ టు సేవ్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. ఆల్ టుగెదర్ వి ఆర్ సేవింగ్ వన్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వాల్యూ. ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ ద కరెంట్ వాల్యూ. Okay. So, I don't want to be proceed with the any additional values.
అడిషనల్ కాన్ఫిగరేషన్‌లోకి వెళ్ళామంటే సో హియర్ ఇక్కడ మనకి కోర్ ఆపరేషన్స్ నథింగ్ బట్ సీపీయూ క్రియేట్ చేసినప్పుడు ఏవేవి ఉంటాయి అనేది ఆ కోర్ కూడా ఆప్షన్స్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఐ డోంట్ వాంట్ టు బి క్రియేట్ ఎనీథింగ్. ఐ యామ్ ఓకే విత్ ద 2 సీపీయూ కోర్, 1 కోర్ అండ్ 4 జీబీ మెమరీ. సో ఇది సరిపోతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ ది ఎనీథింగ్. సో క్రియేట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ సీ దట్ అల్టిమేట్లీ మనం సర్వర్ నేమ్ ఇచ్చాము, లొకేషన్ నేమ్ ఇచ్చాము అండ్ పర్పస్ ఇచ్చాము. ఓకే. సో దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ క్రియేట్. ఓకే. అండ్ ఇక్కడ షేర్డ్ కోడ్ అనే షేర్డ్ కోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా! లైక్ వాట్ ఈస్ షేర్డ్ కోడ్ అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద కేసెస్ మనకు ఓకే. సో షేర్డ్ కోడ్ అనేది ఎలాగంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ డెడికేటెడ్ సర్వర్ ఇప్పుడు ఆరకిల్ సర్వర్స్ కానీ హోస్టింగ్ సర్వర్స్ తీసుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ విత్ డెడికేటెడ్ సర్వర్స్. షేర్డ్ కోర్ అనేది ఎలాగంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పూలింగ్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్వర్ అనేది పూలింగ్లో ఉంటుంది. మన రిసోర్సెస్ ఏదన్నా అవసరం లేనప్పుడు జీసీపీ ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వేరే సర్వర్కి షేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. లేదు ఐ నీడ్ టు బి గో విత్ డెడికేటెడ్ సర్వర్ అన్నప్పుడు సో ఐఎమ్ గోయింగ్ విత్ నార్మల్ ఎన్విరాన్మెంట్ వెళ్తాం. షేర్డ్ అనే దానికి మనం వెళ్ళమన్నమాట. సో ఎస్పెషలీ ఇది ఎలాగంటే బేసికలీ వీఆర్ గోయింగ్ విత్ సమ్ సెపరేట్ డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మన ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఓకే. ఇక్కడ ప్రొవిజనింగ్ మోడల్ ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది. ఓకే. సో స్టాండర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఐడియల్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద వర్క్స్. ఐడియల్ ఫర్ ద ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఎస్పెషలీ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద ఓకే లోడ్ బ్యాలెన్సింగ్ టైప్ కానీ హైపర్వైజర్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్వర్లో మనం డేటా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఓకే ఒకటి ఫెయిల్ అయినా కూడా ఒకటి ఆబ్జెక్ట్ పికప్ చేసుకోవడానికి యూజ్ చేసే కాన్సెప్ట్స్నే మనం స్పాట్స్ అంటాం అన్నమాట. మీన్స్ ఫాల్ట్ టాలరెన్స్ ఇట్స్ అడ్వాన్స్డ్. రైట్ నో ఐఎమ్ గోయింగ్ విత్ స్టాండర్డ్. సో అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ ఏ ఆప్షన్ ఫర్ ద లిమిట్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. టైం లిమిట్. సో ఇక్కడ ఎంత టైం మనము రన్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డెవలప్మెంట్ సర్వర్స్ అయితే ఓకే. సో దేర్ రిక్వైర్మెంట్ ఈజ్ దట్ నాకు వీక్లీ 40 గంటలు పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఆటోమేటిక్గా సర్వర్ అనేది స్టాప్ అయిపోవాలి. మళ్ళీ అది ఎనేబుల్ అవుతుంది. సో ఈ రకంగా చేస్తుంటారు. ఎస్పెషల్లీ వీకెండ్స్లో స్టాప్ చేస్తుంటారన్నమాట. లేదు అనుకుంటే వీ హ్యావ్ 2 ఆప్షన్. వన్ ఈజ్ అ స్టాప్, వన్ ఈజ్ అ డిలీట్. సో యూజువల్లీ పీపుల్ విల్ గోయింగ్ ఫర్ స్టాప్. ఓకే. సమ్ ఆఫ్ ద కేసెస్ టెస్ట్ కేసెస్లో అయితే డిలీట్ అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటారు. మీన్స్ పర్మనెంట్లీ ఆ డేటా మెమరీ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ బి గో విత్ హవర్స్. ఓకే. సో నేను అది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ హోస్ట్ మెయింటెనెన్స్ ఇక్కడ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టర్మినేట్ ద విఎం కానీ లేకపోతే హోస్ట్ విఎం కానీ ఓకే. సో మనము క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైగ్రేట్ కానీ సో మైగ్రేట్ ద విఎం ఇన్స్టాన్స్ అంటే ఏంటవుతుందంటే వెన్ ద కంప్యూట్ ఇంజిన్ పర్ఫార్మ్స్ అ పీరియాడిక్ ఇన్స్టాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్వర్ అనేది వేరే దానికి ఆటోమేటిక్గా మైగ్రేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టర్మినేట్ అంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా దట్ సర్వర్ ఈజ్ గోయింగ్ టు బి లూజ్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్. మీన్స్ ఆ సర్వర్ కానీ మెమరీ కానీ ఆ సర్వర్ మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నమాట. సో రికమెండేషన్ బై డిఫాల్ట్గా మైగ్రేట్ అవ్వడమే అనేది హోస్ట్కి బై రికమెండెడ్ వాల్యూస్. ఓకే. ఇక్కడ హోస్ట్ ఎర్రర్స్ హోస్ట్ ఎర్రర్స్ అంటే ఎస్పెషలీ ఓకే. సో సర్వర్ అనేది మనము క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ ఫర్ ద సమ్ టైమ్. ఆ సమ్ టైమ్ అంటే ఎంత టైము నేను అనేది టైం ఫ్రేమ్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఫర్ ఎవ్రీ 1 అవర్ 30 సెకండ్స్. ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఎవ్రీ 2 సెకండ్స్. ఎవ్రీ 2 సెకండ్స్కి ఒక కైండ్ ఆఫ్ పింగ్ అనేది సర్వర్కి ఉంటుంది. ఓకే. సర్వర్ ఈజ్ రెస్పాండింగ్ ఆర్ నాట్, సర్వర్ ఈజ్ సపోర్టింగ్ ఆర్ నాట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మినిట్స్కి నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. ఎవ్రీ 2 మినిట్స్ సర్వర్ ఈజ్ గోయింగ్ టు బి పింగబుల్. పింగ్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా ఏంటి అనేది క్యాప్చర్ చేస్తారన్నమాట. ఓకే.
ఇది ఆటోమేటిక్ రీస్టార్ట్. ఇక్కడ ఆటోమేటిక్ రీస్టార్ట్ అనేది ఇట్స్ రికమెండబుల్. అంటే మనం ఎలాగంటే ఆటోమేటిక్‌గా మనం కావాలంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీన్స్ ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ నీడ్ అండ్ ద ప్రాజెక్ట్ నీడ్. ఓకే. సో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ద థింగ్స్ ఉన్నాయి ప్రొవిజనింగ్ మోడల్స్‌లోకొచ్చేటప్పటికి. వన్ ఈస్ దట్ షట్ డౌన్. వన్ ఈస్ దట్ డూ నథింగ్. సో, కస్టమర్ ఎస్పెషల్‌గా ఏం చేస్తుంటారంటే షట్ డౌన్ వెన్ ద ఎనీ అటాక్స్ డిస్క్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎనీ ఏదైనా సర్వర్ అటాచ్ అయినప్పుడు డిస్క్లు క్రియేట్ చేసినప్పుడు ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తామంటే దాన్ని షట్ డౌన్ కూడా చేయొచ్చు లేదా షట్ డౌన్ కాకుండా కూడా చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద అవర్ ఎన్విరాన్మెంట్. ఫర్ రైట్ నో ఐఎమ్ గోయింగ్ విత్ డూ నథింగ్. ఓకే. And here one more thing, like this automatic restart is there, right? So will there be any timestamp ఉంటుందండి? Like ఆటోమేటిక్ అనేది టైం స్టాంప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్లీ రీబూట్ సర్వరా మీరు చెప్పేది? అక్కడ మనం ఆటోమేటిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ రీస్టార్ట్ అనేది. ఆటోమేటిక్ రీస్టార్ట్‌లో సో, ఎలా ఉంటుందంటే టైమ్ స్టాంప్ అంటూ బై డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటాం. పైన అందుకే మనము 2 మినిట్స్ 20 సెకండ్స్ అవి సెలెక్ట్ చేసాం కదా! ఎవ్రీ 2 మినిట్స్. సో, అలాగా అది ఎలా అంటే ఆ డిఫాల్ట్ వాల్యూతో వెళ్ళిపోతుందనమాట. ఓకే. సో, రైట్ నౌ ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ ద సర్వర్ ఓన్లీ హియర్. Yeah. సో, నేను ఒక సర్వర్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ యూ కెన్ సీ దట్ ఇట్ వాస్ లోడెడ్. ఓకే. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకున్నాయి. జస్ట్ గో త్రూ ఇక్కడ చూడండి ఇది జోన్. ఓకే. ఇది యొక్క ఇంటర్నల్ ఐపీ. ఇది ఎక్స్టర్నల్ ఐపీ. ఓకే. సో, హియర్ వీ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఎస్ఎస్హెచ్ కానీ లేకపోతే ఎలా కనెక్ట్ అవ్వాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్ఎస్హెచ్. జస్ట్ ఎస్ఎస్హెచ్ క్లిక్ చేస్తే చాలు. సో, మనం ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా కన్సోల్‌లో లాంచ్ చేసేయొచ్చు. సో, జీసీపీలో అదొక ఫీచర్ అనమాట. మనకి మామూలుగా ఏడబ్ల్యూఎస్‌లో గానీ, అజూర్‌లో గానీ ఎలాగంటే మనము డిప్లాయ్ చేసుకొని చేయాల్సొస్తుంది. కానీ జీసీపీలో ఏంటంటే ఫ్యూచరు డైరెక్ట్‌గా మనం దీని మీద క్లిక్ చేయగానే మనకు సర్వర్ అనేది ఆటోమేటిక్‌గా ఇలా లాంచ్ అయిపోతుంది. సో, ఇక్కడ సర్వర్ అనేది ఆటోమేటిక్‌గా లాంచ్ అయింది. సో, ఇక్కడ మనము జనరల్‌గా యూజ్ చేసేవన్నీ కూడా మనము లైనక్స్ కమాండ్స్ మాత్రమే యూజ్ చేస్తుంటాము. ఎందుకంటే ప్రెజెంట్ ఇది లైనక్స్ సర్వర్ కాబట్టి. ఓకే. సో, ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం గ్యాదర్ చేయాలి. ఒకటి ఏంటంటే సో, ఇక్కడ ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది. ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన తర్వాత సో, మనం చూడాల్సినది మానిటరింగ్ వీఎం. ఇదేంటి మానిటరింగ్ వీఎం అనేది ఏంటి? సో, ఈ సర్వర్ యొక్క సీపీయూ ఎంత? ఓకే. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యాప్చర్. ఎవ్రీ 2 మినిట్స్‌కి ఒకసారి మనకి ఇది క్యాప్చర్ చేస్తూనే ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్. మెమరీ ఇన్ఫర్మేషన్ అంతా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్‌బిల్ట్ మానిటరింగ్ టూల్ అనేది మన సర్వర్‌లోనే ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఎప్పుడన్నా జనరల్‌గా అడిగినప్పుడు సో, మీకు క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో ఇన్‌బిల్ట్ మానిటరింగ్ టూల్ ఉంటుందా అంటే ఉంటుంది. సో, ఎలాగంటే మనం ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేయగానే అక్కడే ఆటోమేటిక్‌గా వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఓకే. వాట్ ఈస్ ద సీపీయూ, మెమరీ, నెట్వర్క్ అండ్ పర్ఫార్మెన్స్, కెపాసిటీ ప్రతీది గూడా మనం క్యాప్చర్ చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్‌ని. ఓకే. Okay. సో, ఇది మన యొక్క బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ మనకి 1 మినిట్. యాహ్! సో, ఇక్కడ ఇంకా వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే లైక్ ఎక్స్‌ప్లోర్ ద వీఎం లాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వర్ అప్‌లోడ్ అయింది. ఓకే. సో, ఎస్పెషల్లీ వెనెవర్ వి ఆర్ పర్ఫార్మింగ్ లాట్ ఆఫ్ యాక్షన్స్ అంటే వెండర్‌తో వర్క్ చేసినప్పుడు గానీ,
లేకపోతే ఒక లాగ్స్ని మనం మానిటర్ చేయాలనుకున్నప్పుడు సర్వర్ యొక్క లాగ్స్ని వీ కెన్ డైరెక్ట్లీ క్యాప్చర్ ఫ్రమ్ హియర్ ఉండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు సర్వర్ క్రియేట్ అయింది, ఓకే, అండ్ వాట్ ఆర్ ద లాగ్స్ విల్ బి దేర్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తాయి అన్నమాట. log kind of thing. ఇట్స్ అ ట్రాకింగ్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఏ మూమెంట్లో క్రియేట్ అయింది, ఇక్కడ చూడండి ఆడిట్ లాగిన్ జరిగింది, ఈ పర్టికులర్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారు, ఓకే, అండ్ మీన్స్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఆన్ ద సర్వర్ ట్రాకింగ్ పర్పస్ కోసము మనం ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఇన్బిల్ట్ ఫీచర్. యూ డోంట్ వాంట్ టు బి స్పెండ్ అన్ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ దిస్ వన్, యూ డోంట్ వాంట్ టు బి పే ఫర్ ద ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ దిస్ వన్. సో ఇట్ ఈస్ ఎ ఇన్బిల్ట్ ఫీచర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అది మనకు బేసిక్గా మనము విఎం క్రియేషన్లో మానిటరింగ్ అనేది కూడా సెటప్ అయిపోతుంది. అండ్ సో దీస్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ లేటర్. ఇక్కడ ఎలాగంటే ఈ సర్వర్కి సంబంధించి ఫైర్ వాల్స్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ సర్వర్ ఇస్ క్రియేటెడ్, ఆటోమేటికలీ ఇట్ ఈస్ ఎ ఓపెన్ బుక్ టైప్. మీన్స్ ఇట్ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ద సర్వీస్ ఫర్ ఎవ్రీ వన్. But coming to the reality, so we need to control the unauthorized access. సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది ఏ రకంగా కంట్రోల్ చేస్తారు అంటే బై యూజింగ్ ద ఫైర్ వాల్ అనేది మనం కంట్రోల్ చేయడం వల్ల. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద డిఫాల్ట్ ఫైర్ వాల్స్. ఓకే, సో ఈ ఫైర్ వాల్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెలెక్ట్ దిస్ ఫైర్ వాల్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకున్నా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు బి గో విత్ అ డిఫాల్ట్ వన్, అదర్వైజ్ క్రియేటింగ్ ద న్యూ వన్. సో న్యూ వన్ కూడా ప్రజెంట్ అయితే ఈ డిఫాల్ట్ వన్నే ఉంది. సో ప్రజెంట్ నేను దాన్నే యూజ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓకే, సో అది మనం ఇన్డెప్త్గా నేను నెట్వర్కింగ్ టాపిక్స్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇంకోటి వచ్చి లోడ్ బ్యాలెన్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్రియేటెడ్ ద సర్వర్, సో ద క్లయింట్ కమ్ అప్ విత్ లోడ్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ ద విఎమ్స్. ద లోడ్ బ్యాలెన్సింగ్ చేయమన్నప్పుడు సో ఫ్రమ్ హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ అ గ్రాఫికల్ యూజర్. సో నో నీడ్ టు బి ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ హియర్, నథింగ్ బట్ ఏది కూడా మనము సెపరేట్గా మనం ఏది చేయమన్నమాట. ఓకే, సో గ్రాఫికల్గానే మ్యాక్సిమం అన్నీ చేసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే ఇది కమాండ్ లైన్ లోడ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎలాగంటే సమ్ టైమ్స్ వీ హ్యావ్ టూ ఆప్షన్స్. వన్ ఈజ్ గ్రాఫికల్గా కూడా చేసుకోవచ్చు, ఒకటి కమాండ్ లైన్ కూడా చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ పర్ఫార్మింగ్ బై యూజింగ్ ద గ్రాఫికల్ మెథడాలజీ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ కూడా మనకు వచ్చిన తర్వాత సో వీ కెన్ పర్ఫార్మ్ ద ఆపరేషన్. మనకు కావాల్సిన ఆపరేషన్స్ కమాండ్ లైన్ ద్వారా కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే గ్రాఫికల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటీ థింగ్ ఈజ్ దట్ హియర్ ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాచ్ మేనేజ్మెంటే కొట్టామనుకోండి. ఓకే, ప్యాచ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూగుల్ క్లౌడ్ మనకు క్లియర్గా మనకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. మీరు క్లిక్ చేస్తారంటే ప్రతిదీ డాక్యుమెంట్ ఉంటుంది. సో ప్రతిదీ ఎలా డాక్యుమెంట్ ఉంటుంది, ఎంత ప్రైస్ క్యాప్చర్ చేస్తుంది, ఏ లొకేషన్లో ఉంటుంది, అండ్ వాట్ ఆర్ ద ప్రైజెస్ ఆఫ్ ద పర్టికులర్ థింగ్, అంటే ఏం జరుగుతుంది మొత్తం అంతా ఇక్కడ యూ కెన్ సీ దట్ ఓఎస్ ఇమేజెస్ అయితే ఎలాగా. ఓకే, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇన్బిల్ట్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీచర్ ఆఫ్ మనకి ఎలాగంటే మనకి క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో నాట్ ఓన్లీ హియర్ ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ జీసీపీ కానీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో వై ద పీపుల్ ఆర్ పికింగ్ అప్ దట్ మచ్ ఆఫ్ ఈజీలీ మీన్స్ ద కంఫర్ట్. The comfort from the cloud technology is very high. Means we can able to track the details from the graphically, and not only that one, and we can perform the operations as much as possible very easily. No need to bother about what exactly the things are happening and all. ఓకే, మనకి గ్రాఫికల్గా కానీ ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో సెకండ్ థింగ్ ఈజ్ దట్ సో దీస్ ఆర్ ఈ ఫీచర్స్ అన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు బి ఇన్ డెప్త్ వన్స్ అగైన్. ఓకే, ఇండివిజువల్ టాపిక్స్ ఉన్నాయి, అక్కడ మనం ఇన్ డెప్త్గా వెళ్తాము.
ఓకే. సో, ఇక్కడ VM క్రియేట్ అయింది. సో, దెన్ వాట్ ఈస్ ద థింగ్? సో, అబ్జర్వబిలిటీ. సో, దిస్ ఈజ్ అగైన్ బై డిఫాల్ట్ సర్వర్ యొక్క మానిటరింగ్ టూల్ మెకానిజం ఇది. సో, ఇక్కడ మీరు చూస్తే ఎంత CPU కలెక్ట్ అయ్యింది. ఓకే. CPU యుటిలైజేషన్ ఆఫ్ ద సర్వర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కావాలంటే జోన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ రీజన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ ద లాస్ట్ 1 అవర్. ఫర్ ఎగ్జాంపుల్ ద క్లయింట్ కేమ్ అప్ విత్ రిక్వైర్మెంట్. నాకు నిన్న ఈ ఈ యెస్టర్‌డే నాకు సర్వర్ అనేది సమ్ ఇష్యూ వచ్చింది. నాకు యెస్టర్‌డే సర్వర్ ఇన్ఫర్మేషన్ గురించి నాకు పాపప్ కావాలి. మీన్స్ లాగ్స్ కావాలి అని వచ్చారనుకో, డైరెక్ట్‌లీ వి ఆర్ గోయింగ్ హియర్ అండ్ సెలెక్టింగ్ ద రేంజ్. అదర్‌వైజ్ స్టార్ట్ అండ్ ఎండ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ వచ్చి క్లియర్‌గా చెప్పాడు. యెస్టర్‌డే నాకు ఈ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ యెస్టర్‌డే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైంలో జరిగింది. లెట్ ఇట్ బి 12. 12 నుంచి లేకపోతే 20 టైం వరకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ట్రాకింగ్ చేస్తుంది. సో, రైట్ నౌ మన సర్వర్ అనేది ఆ టైంలో క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ద డేటా. సో, మీన్స్ ఎవ్రీథింగ్ వీ కెన్ పుల్ అప్ ద డేటా ఇంటూ బై గ్రాఫికల్ యూజర్. వర్క్ అరౌండ్ ఓకే. అరౌండ్ ద టైమ్ అంటే ఏ టైమ్ జోన్‌లో. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద సర్వర్ క్రియేషన్ టైమ్ అనేది ఆ పర్టిక్యులర్ జోన్‌తో డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్‌టి. ఓకే. ఆన్ సైట్ అయితే బేస్డ్ ఆన్ ద డిపెండ్స్ అపాన్ ద కంట్రీస్. నథింగ్ బట్ ఈఎస్‌టి గాని, పీఎస్‌టి గాని, సీఎస్‌టి గాని ఓకే. సో, బేస్డ్ ఆన్ ద టైమ్ జోన్ అనేది కరెక్ట్‌లీ అయి ఉంటుంది. సో, బేసిక్‌గా థింగ్ ఏంటంటే వీ కెన్ ఏబుల్ టు పుల్ అప్ ద థింగ్స్ వెరీ ఈజీలీ. మీన్స్ వెరీ నో నీడ్ టు బాదర్ అబౌట్. ఇక్కడ మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ సో, ఇట్ ఈస్ టోటలీ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సీపీయూ క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ ఎంత యుటిలైజేషన్ జరిగింది. బాటమ్ ఆఫ్ ద 5 ఓకే. 5 వీఎమ్స్ ఓకే. టాప్ 5 వీఎమ్స్ ఎన్ని వీఎమ్స్ అంటే ఇక్కడైతే మనకు ఒక వీఎంఏ ఉంది. సో, ఇక్కడ మల్టిపుల్ వీఎం క్రియేట్ చేసిన ప్రతీది కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. సో, అది మనకి బేసిక్ ఫ్యూచర్ అనేది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ట్రాకింగ్ పర్పస్. ట్రాక్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా ప్రతీది కూడా ఇట్ విల్ హెల్ప్ యూ ఔట్. ఇది డిస్క్ లెవెల్ గానీ, సీపీయూ లెవెల్ గానీ, నెట్వర్క్ లెవెల్ గానీ, మెమరీ లెవెల్ గానీ, ప్రాసెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి రియల్ టైమ్‌లో వచ్చే ఒకే ఇష్యూ ఏంటంటే సర్వర్ విల్ బి లోడింగ్ వెరీ హై. ప్రాసెస్ స్లో అయిపోయింది. మెమరీ ఈజ్ వెరీ హై అని క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో, వచ్చినప్పుడు జనరల్‌గా మేము చేసేది ఏమంటే సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు వాలిడేట్ దట్ వాట్ ఈస్ ద మెమరీ అండ్ సీపీయూ ఆఫ్ ద సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కమాండ్ ద్వారా ఓకే. చెక్ చేస్తాము. సో, ఎంత కెపాసిటీ, ఎంత సీపీయూ ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఉన్న సర్వర్‌కి ఇది లోడ్ యావరేజ్. ఇట్స్ ఎ వెరీ నార్మల్ లోడ్ యావరేజ్. అండ్ యూ కెన్ సీ దట్ ఓకే. ఐడిల్ టైమ్ అనేది 0% మీన్స్ 100% ఉందన్నమాట. 100% ఐడిల్‌గానే ఉంది. మీన్స్ దేర్ ఈస్ నో లోడ్. సమ్ ఆఫ్ ద కేసెస్ మనకు ఇక్కడ డిఫర్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే హెవీగా ఉన్నప్పుడు సో, ఇక్కడ ఏ పర్టిక్యులర్ సర్వీస్ అనేది కన్జ్యూమ్ చేస్తుందో ఆ సర్వీస్‌ని మనము ఐడెంటిఫై చేస్తాము బై యూజింగ్ ద సమ్ ఆఫ్ ద కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ 10 ఇచ్చాననుకోండి. సో, ఈ 10 అనే యొక్క ప్రాసెస్ గురించి దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాసెస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాసెస్ ఆర్ కన్స్యూమింగ్. సో, మేమేం చేస్తామంటే యూజువల్‌గా అప్లికేషన్ టీమ్‌తో కనెక్ట్ అయ్యి, ఆ అప్లికేషన్ టీమ్‌తో మాట్లాడి, సో, ఇలాగ ఈ ప్రాసెస్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో, ప్లీజ్ చెక్ ఇట్ ఔట్ అండ్ గెట్ బ్యాక్ టు మీ విత్ ఆల్ ద డీటెయిల్స్ అని చెప్పి. సో, వి ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద థింగ్స్. ఇక్కడ చూడండి. సో, ద బ్యూటీ థింగ్ ఈస్ దట్ మనం వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ వీఎంవేర్‌లో గాని ఎక్కడన్నా చేసినప్పుడు వి కెనాట్ డౌన్‌లోడ్. బట్ వి కెన్ డౌన్‌లోడ్ ద ఫైల్ ఆల్సో హియర్. అండ్ వి కెన్ అప్‌లోడ్ ద ఫైల్ ఆల్సో హియర్. ఓకే. మీన్స్ ఫ్యూచర్స్ అనేవి మనకి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. అంటే నథింగ్ బట్ ఏ పాత్‌లో మనం డౌన్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ అంటే ఈజీగా ఓకే. సో, ఈజీగా మనము ఏ రకంగా చేయొచ్చు. ద డేటా క్యాపబిలిటీ అండ్ డేటా మూవ్‌మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి క్లౌడ్ టెక్నాలజీలో. సో, దిస్ ఈజ్ ద అబ్జర్వబిలిటీ. సో, సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇన్‌స్టాంట్ షెడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఐ మీ జస్ట్ సెడ్ స్క్రీన్ కనపట్లేదు. కనిపించట్లేదు. ఒక్క నిమిషం. అన్‌షేర్ చేయండి సార్. కనిపిస్తుందా? లేదు. అన్‌షేర్ అయినట్టుంది స్క్రీన్. 1 మినిట్. ఇప్పుడు? యాహ్! విజిబుల్. యాహ్! సో, ఇన్‌స్టాన్స్ స్కెడ్యూల్. సో, ఇక్కడ ఇన్‌స్టాన్స్ స్కెడ్యూల్ అంటే బేసిక్‌గా కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే మనం ఏదన్నా ఒక సర్వర్ నేమ్‌ని గాని లేకపోతే యూజ్ ఇక్కడ స్కెడ్యూలింగ్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఓకే. దే విల్ స్టార్ట్ ద సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్. అంటే ఏ టైమ్ జోన్‌లో ఉంటాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ డేట్స్ అంటే ఏ టైంలో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రతీదీ గూడా ఇక్కడ మనము డిఫైన్ చేసుకోవచ్చనమాట. సో, ఎస్పెషల్లీ ఇది డెవలప్‌మెంట్ టీమ్స్‌తో చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనకు ఆ పర్టిక్యులర్ జాబ్ రన్ అవ్వాలంటే ఆ సర్వర్‌లో ఎస్పెషల్లీ ఇప్పుడు వీకెండ్స్‌లో గానీ అలా రన్ అవ్వాలంటే సో, అది బేసిక్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంటారనమాట. ఆ పర్టిక్యులర్ రీజన్‌లో చేస్తూ ఉంటారు. సో, దిస్ ఈస్ ద మీన్స్ వీ హ్యావ్ ఆప్షన్ టు స్కెడ్యూల్ ద ఇన్‌స్టాన్సెస్ ఆల్సో. నథింగ్ బట్ ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ మనము క్రియేట్ చేసుకొని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ ఎ స్కెడ్యూల్. సో, దిస్ క్రియేట్ ఎ స్కెడ్యూల్ ఆల్సో కూడా అగైన్ ద సేమ్ ఫీచర్ అనమాట. నథింగ్ బట్ నాకు వీకంతా ఆటోమేటిక్‌గా ఒక సర్వర్ క్రియేట్ అవ్వాలి. లేదంటే ఆ పర్టిక్యులర్ ఆపరేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సర్వర్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసి ఉంచుతామన్నమాట. క్రియేట్ చేసి ఉంచి అలాగా ఉంచితే అది వీకెండ్స్‌లో ఆ పర్టిక్యులర్ టైమ్ జోన్‌లో అది క్రియేట్ అవుతుంది. సో, బేసిక్‌గా థింగ్ ఏంటంటే మనం సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఈ సర్వర్ క్లిక్ చేస్తే యూ కెన్ సీ దట్ దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద సర్వర్. సర్వర్ యొక్క సర్వర్ అనేది రన్నింగ్ స్టేట్లో ఉంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇన్‌స్టాన్స్ టెంప్లేట్ అనేది లేదు. ప్రెజెంట్ అయితే ఐయామ్ నాట్ యూజింగ్ ఎనీ టెంప్లేట్ ఫర్ దిస్ వన్. ఐయామ్ యూజింగ్ డైరెక్ట్‌లీ క్రియేటెడ్. అండ్ ఇక్కడ మనకి ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే సో, వీ కెన్ డైరెక్ట్‌లీ వితిన్ వన్ క్లిక్ వీ కెన్ పెర్ఫార్మ్ సెలెక్ట్ ద స్కోప్. ఓకే. మాన్యువల్లీ ఎంటర్ సీరీస్ కానీ లేకపోతే మీన్స్ వాటెవర్ ద థింగ్స్ వీ కెన్ క్రియేట్ ఇట్ డైరెక్ట్‌లీ. ఓకే. సో, ఇక్కడ నెట్వర్కింగ్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ టోపాలజీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటాయంటే రియల్ టైమ్‌లో వన్స్ సర్వర్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో, ఎవ్రీథింగ్ గోస్ వెల్. సమ్ టైమ్స్ ట్రాఫిక్ పరంగా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అగైన్ అండ్ అగైన్ ఇష్యూస్ వచ్చినప్పుడు క్లయింట్ ఏం చేస్తాడంటే నెట్వర్కింగ్ పరంగా ఈ టోపాలజీస్ అనేది మారుస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఈజ్ లుకింగ్ ఫర్ దిస్ వన్. ఓకే. సో, దాని గురించి ఏమన్నా అంటే ఇంటర్ కనెక్షన్స్ ఉండకూడదు అనుకుంటాడు. ఓసారి ఇంటర్ కనెక్షన్ ఉండాలనుకుంటాడు. ఓకే. అండ్ మోర్ ఓవర్ సో, ఎస్పెషల్లీ అగ్రిగేట్ వాల్యూస్ కానీ, హై అగ్రిగేట్ వాల్యూస్ కానీ, ట్రాఫిక్ ఆపరేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనము క్రియేట్ చేస్తుంటాము. సో, హియర్ బేసిక్‌గా థింగ్ ఏంటంటే ఒక సర్వర్ క్రియేట్ అయిన తర్వాత దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ ఇస్ బూట్ డిస్క్. సర్వర్ యొక్క బూట్ డిస్క్. ఓకే. సో, ఈ బూట్ డిస్క్ అనేది స్కసీ టైప్. అంటే ఆటోమేటిక్‌గా అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ నుంచి వస్తుంది. సో, తీసుకున్న తర్వాత అండ్ ఇది ఇక్కడ మనకు సెక్యూరిటీ ఆఫ్ వీఎమ్స్ అనేవి ప్రెజెంట్ అయితే ఆఫ్ ఉన్నాయి. కానీ మనం తర్వాత దీన్ని ఎనేబుల్ చేస్తాం. ఎలా ఎనేబుల్ చేస్తాం అనేది ఫర్దర్ క్లాసెస్‌లో నేను చెప్తాను. అబ్జర్వబిలిటీ అనేది బేసిక్‌గా అగైన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మానిటరింగ్. ఇందాక మనం ఏది ఎక్స్‌ప్లెయిన్ చేసామో సో, అది సీపీయూ మెమరీ అంతా కూడా మానిటరింగ్. అండ్ ఓఎస్ ఇన్ఫో అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్ ఐ సెలెక్టెడ్ డెబియన్ లైనక్స్. For example, most of the times if you want to select the other Linux operating system also we can select.
అండ్ ఇవి చూడండి, దీనికి సంబంధించిన ఇవి ప్యాచెస్. ఓకే. ఈ ప్యాచెస్ మనకి డైరెక్ట్‌గా మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. అంటే మళ్ళీ మీరు ఒక సర్వర్ టీమ్‌కి అడిగి, సర్వర్ టీమ్ ఈ సర్వర్‌కి సంబంధించి ఏమన్నా ప్యాచెస్ ఉన్నాయా? ఎప్పుడు ప్యాచ్ అయ్యాయి? ఏంటి సివియారిటీ? ఎంత క్రిటికాలిటీ? ఇవన్నీ మీరు అడిగే అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్, యూ కెన్ ఏబుల్ టు డైరెక్ట్‌లీ ఫైండ్ ఔట్ దీస్ ఆర్ ద ప్యాచెస్ ఆర్ అవైలబుల్. అవి సివియారిటీ ఎంత సివియారిటీ అండ్ ఎప్పుడు క్రియేటెడ్ అయ్యాయి అండ్ లాస్ట్ వెన్ ఇట్ వాస్ అప్డేటెడ్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు హ్యాండీగా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ థింగ్. అండ్ ఇక్కడ చూడాలంటే if you want to do the any changes, for example I want to add some additional package, okay, సో దీని గురించి ఇప్పుడు మనకు మొబైల్లో మనకు వస్తుంటాయి కదా, స్పెసిఫిక్ పర్టికులర్ దాని గురించి మనం అప్డేట్ చేయాలంటే ఎలా చేస్తాం ఆ రకంగా. సో ఇఫ్ యూ యాహ్! వాంట్ టు పర్ఫార్మ్ ది ఎనీ యాక్షన్స్ పర్టికులర్ ప్యాకేజీకి రోల్ అండ్ రోల్స్ కూడా మనం చేయొచ్చు. సో అది బేసిక్గా మనకున్న అడ్వాంటేజెస్ హియర్. అండ్ సో దిస్ ఇస్ ద స్క్రీన్ షాట్. సో స్క్రీన్ షాట్ ఈజ్ నథింగ్ బట్ మేజర్గా స్క్రీన్ షాట్ అంటే ఏంటంటే మనము VMware ఎన్విరాన్మెంట్లో కానీ లేకపోతే లెగసీ ఎన్విరాన్మెంట్లో, ఓకే, స్నాప్షాట్ వర్సెస్ క్లోన్ అనే ఒక రెండు టూ టర్మినాలజీస్ వాడతాం అనమాట. సో స్నాప్షాట్ ఈజ్ రెఫరింగ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ సర్వర్ ఆన్ ద మూమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఫోటో తీసుకున్నప్పుడు ఆ మూమెంట్లో సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ కానీ అప్లికేషన్ కానీ ఇమేజెస్ కానీ ఏమున్నాయో అవి మాత్రమే బ్యాకప్ తీసి పెట్టుకోవడం, దాన్నే స్నాప్షాట్ అంటారు. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే వెన్ వీఆర్ యూజింగ్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ ప్యాచింగ్, ఓకే, ఏదన్నా మనము ప్లస్ ఆర్ మైనస్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఎనీ అడిషనల్ ఫీచర్స్, యు ఆర్ ఇన్స్టాలింగ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్. ఎందుకు అంటే బేసిక్గా సో రియల్ టైంలో ఎలాగుంటుందంటే ఒక రిక్వెస్ట్ వస్తుంది మీకు. సో ఆ రిక్వెస్ట్ ఏంటంటే యూ వాంట్ టు అప్డేట్ ద సమ్ ఆఫ్ ద ప్యాకేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్లయింట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఐ నీడ్ టు అప్డేట్ ద సమ్ ఆరకల్ ప్యాకేజ్. ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్ వన్. బట్ ద థింగ్ ఇస్ దట్ I cannot directly go and apply Oracle package on live. So first of all, I need to validate if the server is production or non-prod. సో ఇది నేను ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ ప్రాడ్. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే విత్ చేంజ్ రిక్వెస్ట్ అంటే విత్ అప్రూవల్తోనే వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద ఆపరేషన్స్. సో విత్ అప్రూవల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీ నీడ్ ఏ డౌన్ టైం. సో డౌన్ టైంతోనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ప్రాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వితౌట్ డౌన్ టైం వీ కెన్ పర్ఫామ్. సో ఇది డిపెండ్స్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ప్రకారం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎలాగంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఓకే, విత్ ప్రాపర్ చేంజ్ ఎగ్జిక్యూషన్ విత్ అప్రూవల్తోనే మనం చేస్తామన్నమాట. ఎందుకంటే మనం ప్యాచ్ చేసిన తర్వాత ద ఛాన్సెస్ ఆఫ్ రీబూటింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ హై. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే ఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ మీన్స్, ఓకే, సో అది రీబూట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫర్ సైడ్ మనం ఒక డౌన్ టైం తీసుకొని ఆ సర్వర్ మీద ఉన్న అప్లికేషన్ని డౌన్ చేసి అప్పుడు మనము ప్యాచ్ చేసి మళ్ళీ వ్యాలిడేషన్ చేసి మళ్ళీ సెట్ బ్యాక్ చేస్తాం. సెట్ బ్యాక్ అంటే మళ్ళీ దాని మీద డిప్లాయ్ ఉన్నవన్నీ కూడా ఆన్ చేసి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం. ఇది జనరల్ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ యొక్క బెనిఫిట్ ఏమంటే
మనకు ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే. సో, మీన్స్ వీఆర్ గోయింగ్ విత్ ప్రాసెసర్ ఓరియెంటెడ్. సో, బిఫోర్ ఇంప్లిమెంటింగ్ సో, ఓఎస్ అంటే ఎస్ఏ సైడ్ నుంచి అంటే సర్వర్ అడ్మినిస్ట్రేటర్ సైడ్ నుంచి ఏం చేస్తారు అంటే ఫస్ట్ వీ నీడ్ టు టేక్ బ్యాకప్. సో, ఫస్ట్ మనము బ్యాకప్ అనేది కలెక్ట్ చేస్తాము. అంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఏ పర్టిక్యులర్ ఫోల్డర్ అయితే వాటన్నిటిని కూడా ఒక బ్యాకప్ అనేది తీసుకొని ఉంచుకుంటాం. మీన్స్ ఇన్ ఎ కేస్ సర్వర్ ఈజ్ నాట్ కేమ్ అప్ ప్రాపర్‌లీ ఆర్ దెర్ ఈస్ సమ్ డేటా లాస్ హ్యాపెన్ ఆల్సో. ఓకే. పర్టిక్యులర్ బ్యాకప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. సో, ఇక్కడ స్నాప్‌షాట్ ఈస్ ద ప్రిఫరబుల్. సో, ఈ స్నాప్‌షాట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్‌లీ వీ కెన్ టేక్ ద స్నాప్‌షాట్ ఆఫ్ ద సర్వర్ అండ్ వీ కెన్ కీప్ ఇట్ ఫర్ ద సేఫర్ ఫర్ టెంపరరీ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ రిక్వైర్మెంట్ అయ్యేంత వరకు నేను ఆ స్నాప్‌షాట్ ఉంచుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ స్నాప్‌షాట్ యొక్క బై డిఫాల్ట్ ఎండ్ టైమ్ 3 మంత్స్ నుండి 90 డేస్ వరకు కూడా ఉన్నాయి. ఓకే. సమ్ ఆఫ్ ద కంపెనీస్ పీపుల్ ఆర్ రిమూవింగ్ వితిన్ ఎ 1 వీక్ ఆర్ 10 డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేంజ్ జరిగిన తర్వాత ఆ చేంజ్ యొక్క ఎఫెక్ట్ ప్రాబబ్లీ మనకు 1 మంత్ నుంచి అంటే వితిన్ 1 వీక్‌లోనే మనకు తెలిసిపోతుంది. అంటే మీన్స్ ద పర్టిక్యులర్ రిక్వైర్డ్ సర్వర్ ఈజ్ ఫంక్షనింగ్ వెల్ అండ్ ప్యాచ్ చేసిన తర్వాత ఇంకా స్లోగా ఉందా? ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకొని చేయడానికి టైం పడుతుంది. సో, అందుకోసం ఏం చేస్తామంటే అంతవరకు ఆ స్నాప్‌షాట్‌ని రిమూవ్ చేయం. టెంపరరీలీ వి విల్ కీప్ ఎ హోల్డ్ విత్ ఎ స్పెసిఫిక్ రీజన్. సో, వన్స్ అది అయిపోయిన తర్వాత సో, వి ఆర్ గోయింగ్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద సర్వర్ ఎన్విరాన్మెంట్ టు క్లెయిమ్ ద స్పేస్. అంటే స్పేస్‌ని మనము సేవ్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. సో, హియర్ ఈ స్క్రీన్ షాట్స్ అనేవి బై డిఫాల్ట్‌గా మనకు సర్వర్‌లో బై డిఫాల్ట్‌గా మనకు ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. మీకు ఇక్కడ క్లిక్ చేసి యూ కెన్ సీ హియర్ వ్యూ ద మానిటరింగ్, create a group based VM, view the network detail, create a new mission. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్లీ వీ కెన్ క్రియేట్ అనదర్ న్యూ మిషన్ ఆల్సో. ఓకే. అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ 3 ఆప్షన్స్. స్టాప్, సస్పెండ్, రీసెట్. Stop is a nothing but stop the server. Suspend is a nothing but just terminate the server, remove the entire server whatever I created. Yeah. Reset is a nothing but just reboot the server. For example, I want to reboot the server. Okay, immediately I am going with the reset option. So here again it will ask you for that one reset. ఇది మన కన్సోల్. Yeah. సో ద థింగ్ ఈజ్ ఏమంటే కన్సోల్ ఈజ్ ఆల్వేస్ వీ నీడ్ టు బీ విత్ అస్. ఏదైనా ఒక సర్వర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ కన్సోల్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ సర్వర్ రీబూటింగ్, బూటింగ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ టు దట్ వన్. సో హియర్ ఆల్వేస్ ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ఆథరైజ్డ్. మీన్స్ ఇది వన్ ఆఫ్ ద ప్రోటోకాల్ టు జడ్జ్ ద పర్టికులర్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా ఆ యొక్క మన సర్వర్ లాగిన్ ఐడితో కంపేర్ చేసుకుంటుంది. సో సర్వర్ చూడండి, ఇట్ వాజ్ రీబూటెడ్ 0 minutes బ్యాక్. ఓకే. ఒక యూజర్ ఉన్నారు. ఆ యూజర్ నేను డబ్ల్యూ కొడితే మనకు వస్తుంది. ఈ యూజర్ ఉన్నారు పర్టికులర్ సర్వర్లో అండ్ సర్వర్ లోడ్ యావరేజ్ ఆల్సో దిస్ ఇస్ ద అవర్ సర్వర్ లోడ్ యావరేజ్. ఓకే. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అయితే లేవండి. అది ఒకసారి చెక్ చేయాలి. మనం VM క్రియేట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అదే ఒకసారి చేస్తే మనకు అర్థమవుతుంది. Yeah. సో దెన్ విల్ సో ఇక్కడ ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్నాప్‌షాట్స్ నేను చెప్పాను కదా ఇందాక మనం సర్వర్ యొక్క స్నాప్‌షాట్ తీయాలంటే ఎలాగా అనేది. ఓకే. ఆ డిస్క్ లెవెల్‌లో కానీ, ఆర్చిస్ లెవెల్‌లో కానీ లేకపోతే ఓకే ఇన్‌స్టాంట్ స్నాప్‌షాట్స్ అంటే ఇమ్మీడియేట్‌గా మనం ఏదైనా ఒక స్నాప్‌షాట్స్ తీయాలి కానీ లేదంటే వీ వాంట్ టు గో ఫర్ ద షెడ్యూలింగ్ ద స్నాప్‌షాట్స్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందంటే
స్కెడ్యూలింగ్ ద స్నాప్‌షాట్స్ అనేది మనము ప్యాచింగ్ టైమ్‌లో చేసినప్పుడు కానీ, ఏదన్నా ప్లాన్డ్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు చేసినప్పుడు కానీ, స్కెడ్యూలింగ్ యాక్టివిటీస్ వెళ్తుంటామనమాట. జస్ట్ క్లిక్ ఆన్ ద స్నాప్‌షాట్. ఇక్కడ మనకు సంబంధించిన సర్వర్ యొక్క డీటెయిల్స్ కానీ, లేక స్కెడ్యూల్ ఏ టైంలో ఇవ్వాలి కానీ, ఓకే. అండ్ అండ్ వాట్ ఆర్ ద మీన్స్ ప్రాపర్ ఈవెంట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఓకే. అవిచ్చి క్రియేట్ చేయడం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ అది నేనేది డేట్స్ చేంజ్ చేయలేదు కాబట్టి, సో ఆటోమేటిక్‌గా అదే డేట్స్‌లోనే ఇది స్నాప్‌షాట్ తీసుకోవడానికి రెడీగా ఉంది అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్రీక్వెన్సీ మార్చేయొచ్చు, లేదు డిలీట్ చేసేయొచ్చంటే ఐ కెన్ ఏబుల్ టు డిలీట్ ద ఆప్షన్స్ ఆల్సో. డిలీట్ ద స్కెడ్యూల్ మీన్స్ మనము చేసేది ప్రతిది కూడా టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఆల్వేస్ మనకు మన వర్క్ అయిపోయిన తర్వాత ఇట్స్ బెటర్ టు డిలీట్. ఓకే. సో స్నాప్‌షాట్ అనేది మనము యూజువల్‌గా ఆ మొమెంట్ ఆఫ్ ద టైమ్‌లో తీసుకోవడానికి కాబట్టి ఇది ఆ మొమెంట్ మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద లాంగర్ రన్. ఓకే. ఇప్పుడు మనం ఫోటోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత సో అది ఆ టైంలో పనికొస్తుంది. అంటే ఆ మొమెంట్‌ని మనం క్యాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఓకే. అదే ద ఫ్యూచర్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఈస్ దట్ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లోనే ఉపయోగపడుతుంది. సో మనం రియల్ టైమ్‌లో ఎలాగంటే ఈ స్నాప్‌షాట్ కూడా ఓకే. వి కెనాట్ కీప్ ఇట్ ఫర్ ద లాంగర్ రన్. ఎందుకంటే మనకు 4 ఇయర్స్ బ్యాక్ స్నాప్‌షాట్ ఉండడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే 4 ఇయర్స్ తర్వాత దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ జరిగిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచెస్ అయ్యుండొచ్చు. Yeah. ఓకే. నంబర్ ఆఫ్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యుండొచ్చు. లేతే డిక్రీజ్ అయ్యుండొచ్చు. ఓకే. ఫైల్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ పెరిగుండొచ్చు. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ద చేంజెస్ విల్ బి దేర్. ఎవ్రీథింగ్ అనేది మనం కోరిలేటెడ్‌గా చేసుకుంటూ ఉంటామనమాట. సో, దట్ ఈస్ ద రీజన్. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము స్నాప్‌షాట్ క్రియేట్ చేసినప్పుడు అది యొక్క టైమ్ ఫ్రేమ్ అనేది కంపెనీ డిఫైన్ చేస్తుంది. వితిన్ ఎ వీక్, వితిన్ ఎ 10 డేస్, వితిన్ ఎ 3 మంత్స్. నేను వర్క్ చేసిన కంపెనీలో మాక్సిమం కూడా స్నాప్‌షాట్ యొక్క లాంగెస్ట్ క్యాప్చరింగ్ ఈస్ 30 డేస్. Okay. సో, ఆ 30 డేస్‌లో అది ఆటోమేటిక్‌గా డిలీట్ అన్నా చేసేస్తారు. అది ఎవరు చేస్తారు? ఒకటి మనమన్నా చేస్తాము. Yeah. లేదు అనుకుంటే మానిటరింగ్ టీమ్ ఉంటారు. మన కంపెనీలో మామూలుగా మానిటరింగ్ టీమ్ ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ స్క్రిప్ట్ ద్వారా అన్నా రిమూవ్ చేసేస్తారు. లేదనుకుంటే హూ ఎవర్ క్రియేటెడ్ హీ నీడ్ టు బి డిలీట్ వితిన్ 30 డేస్. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేశాను ఒక రీజన్‌తో. సో, 30 డేస్‌లో ఐ హావ్ టు బి డిలీట్ అట్ ఎనీ కాస్ట్. సో, ఈ రకంగా ప్రాసెస్ అనేది డిఫైన్ అయి ఉంటుందన్నమాట. సో, ఈ స్నాప్‌షాట్‌లో మనకు నంబర్ ఆఫ్ డిస్క్‌లు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఆ పర్టిక్యులర్ డిస్క్‌నే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ డిస్క్‌ని మాత్రమే నేను తీసుకోవాలి. ఐ కెన్ గో అహెడ్ విత్ థట్. ఓకే. స్టోరేజ్‌లో సంబంధించిన వాటికి తీసుకోవాలి. ఓకే. ఎవ్రీథింగ్ అనేది ఒక క్లిక్‌లోనే మనకు ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరేజ్ డివైస్. Okay. ప్రెజెంట్ నా స్టోరేజ్ డివైస్ ఇది. దీన్ని నేను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను? టెంపరరీగా ఐ వాంట్ టు క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ యొక్క సర్వర్ యొక్క కెపాసిటీ గానీ, మొమెంట్ గానీ ఉన్నది నేను క్యాప్చర్ చేసుకుంటాను. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఐ గో విత్ రిక్లెయిమ్ ద సేమ్ స్పేస్. ఏం జరిగిందా అనేది. ఓకే. సో, ఇది అల్టిమేట్‌గా ఎలాగంటే స్నాప్‌షాట్ మెకానిజం అనేది అల్టిమేట్‌గా వి ఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ అబ్జర్వింగ్ ద థింగ్స్. సో, ఈ రకంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ వీఎం ఇన్‌స్టాన్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్. ఇవన్నీ మనం కవర్ చేయాల్సినవి. ఓకే. సెట్టింగ్స్‌లో ఎలా ఉంటుంది, ప్యాచెస్ ఎలా చేస్తాము, అండ్ సర్వర్ నెట్వర్కింగ్ గానీ, ఇవన్నీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అల్టిమేట్‌గా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఇన్‌స్టాన్స్ ఆల్వేస్ వి నీడ్ టు యూజ్ ద జస్ట్ క్రియేట్ ఎన్ ఇన్‌స్టాన్స్. ఓకే. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో, ఏ ఆప్షన్ ఏది కావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ విత్ దోస్ ఆప్షన్స్. ఓకే. అండ్ ఇక్కడ సో, ఇక్కడ మనకు ఎలాగంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకున్నప్పుడు సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ దిస్ సర్వర్. ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ఇట్, ఐ కెన్ డూ ద స్టాప్ ద కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ నాకొద్దు. ఐ వాంట్ టు డిలీట్ ఇట్. ఓకే. దెన్ ఐ యామ్ గోయింగ్ విత్ ద సస్పెండ్ ఆర్ డిలీట్ ఆప్షన్. సో, సస్పెండ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టాప్ ఇట్ ఫర్ సమ్ పీరియాడిక్ టైమ్.
డిలీట్ అంటే ఆటోమేటిక్‌గా ఇట్ విల్ డిలీట్ ఫ్రమ్ యువర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటికల్లీ. ఓకే. ఇంకా మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మీకు ఆ సర్వర్ అనేది ఆటోమేటిక్‌గా అది రిసోర్స్ అనేది హోల్డ్ ఉన్నవన్నీ గూడా ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తుంది. ఓకే. సో, ఇది ఒక కొత్త సర్వర్. ఈ రకంగానే మనకు మల్టిపుల్ సర్వర్స్ మల్టిపుల్ వేస్‌లో మనము క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు చేంజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఐఎమ్ క్రియేటింగ్ okay Debian. Okay, I don't want to, the client is looking for the some other operating system. I can create a, for example, these are the operating system the client is for example CentOS kalala. Okay, లేకపోతే లైనక్స్. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ సర్వర్లో విచ్ వర్షన్ ఆఫ్ ద విండోస్ సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ వర్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. విచ్ ఈజ్ ఎ బూటబుల్ డిస్క్. సో ఇక్కడ బూటబుల్ డిస్క్ కూడా మన సర్వరా లేకపోతే ఎక్స్టెండెడ్ సర్వరా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీన్స్ వీ హ్యావ్ ఆప్షన్ టు సెలెక్ట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉండాలి. ఆ డిస్క్ యొక్క యూసేజ్ అనేది ఏ రకంగా ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ ఐ కెన్ సెలెక్ట్ ఇట్. సో ఇక్కడ నేను విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అనే ఆపరేటింగ్ సిస్టమ్. సో హియర్ ఐ కెన్ క్రియేట్ ఎ మల్టిపుల్ ఆపరేటింగ్. సో ఇందాక చేసాము కదా ఆ సర్వర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో న్యూ సర్వర్ ఈస్ క్రియేటింగ్ నౌ. Okay, so by this we can able to create an operating system, access the operating system, and what are the options will be there into the operating system. Okay, సో జస్ట్ గో త్రూ చేయండి, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో మీరు ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సైడ్ మీకు ఈ ఆప్షన్సే మీకు డ్రైవ్ చేస్తాయి. సో నేను ఈ డాక్యుమెంట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో బట్ మేక్ షూర్ వన్స్ మీ సర్వర్స్ యొక్క కెపాసిటీ అంతా అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. లేదనుకోండి బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో వన్స్ మన వర్క్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మీరు రిమూవ్ చేసేసేయండి. సో అది ఏది ఎనేబుల్ చేశారో అవన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి. ఎందుకంటే మనకు కావాలంటే తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. బట్ థింగ్ ఇస్ అంటే బిల్ అనేది అన్నెసరీగా జనరేట్ అవుతుంది. సో మీరు మీ క్రెడిట్ కార్డే ఇచ్చారా బిల్లు? ఆ క్రెడిట్ కార్డ్ ఇచ్చాను. బట్ ఇక్కడ నాకు ఒక మెయిల్ వచ్చిందండి. లైక్ కైండ్లీ అప్లై ద ట్యాక్స్ అని. బట్ ఇక్కడ అది ఎలాగంటే మనము ట్యాక్స్కి అయితే ప్రజెంట్ ఏం అప్లై చేయము. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏమంటే ఇది 1 మంత్ తర్వాతే బిల్లు జనరేట్ అయ్యేది జనరల్గా. సో ఈ 1 మంత్ తర్వాత ఎలాగంటే మనకు ఈ అకౌంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఎందుకంటే ఈ కొన్ని సర్వీసెస్ వాడడం వల్ల మనకు అమౌంట్ జనరేట్ అవుతుంది. ఓకే. సో మీరు 1 మంత్ తర్వాత బిల్ ఏం పే చేయకుండా ఓకే యూ కెన్ టర్మినేట్ ద అకౌంట్. ఓకే. ఆ అకౌంట్ టర్మినేట్ చేసుకుని వేరే మెయిల్ ఐడితో ఇంకోటి కావాలంటే క్రియేట్ చేసుకోండి. దట్ వుడ్ బి బెటర్. ఓకే. సో బేసిక్గా అర్థమైంది కదండి. సో ద లాజిక్ బిహైండ్ హౌ వీఆర్ క్రియేటింగ్ అండ్ హౌ వీఆర్ మానిటరింగ్. ఓకే. సో లాజిక్ అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో మనం ఏంటంటే మీకు టాపిక్స్ వెళ్ళే కొద్దీ మీకు ఇన్డెప్త్గా మనము ఇంకా వెళ్తామన్నమాట. అప్పుడు మీకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది టాపిక్స్ అనేది. ఓకే.